నమస్తే. ఈరోజు మనమొక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ స్టోరీ గురించి విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. అదే 2026 తమిళనాడు ఎన్నికల ఫలితాలు సృష్టించిన రాజకీయ భూకంపం. ఒక సినిమా స్టార్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాల నాటి సమీకరణాలను ఏ రేంజ్లో మార్చేశారో మనమిప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న నెంబర్ 10 లక్షలో 20 లక్షలో కాదు, అక్షరాల కోటి. అవునండి, దళపతి విజయ్ స్టార్ట్ చేసిన తమిళగ వెట్రి కజగం. అదేనండి, టీవీకే పార్టీ కేవలం 2 ఏళ్లలోనే సాధించిన మెంబర్షిప్ నెంబర్ ఇది. అసలు ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఆ పార్టీకి ప్రజల్లో ఎంత అన్బిలీవబుల్ సపోర్టుందో. అసలు ఈ టీవీకే ప్రభంజనం ఎలా ఉందంటే, తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటలు బద్దలైపోయాయి. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బలమైన రాజకీయ శక్తుల ఆధిపత్యానికి చెక్ పెడుతూ హిస్టరీలోనే ఎప్పుడూ చూడని రేంజు మార్పును ఈ ఎన్నికలు తీసుకొచ్చాయి. మరి ప్రభంజనానికి రిజల్టేంటంటే ఏకంగా 108 స్థానాలు. అత్యంత హోరహోరిగా జరిగిన ఈ ఎలక్షన్స్లో ఇన్ని సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. అసలు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ స్థాయి విజయం సాధించడం నిజంగా మామూలు విషయం కాదు కదా. అందుకే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే, జయలలిత గారి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక సినిమా స్టార్ పవర్లోకొచ్చారు అని. ఒక మాస్ ఎంటర్టైనర్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా కంప్లీట్గా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం నిజంగా ఒక చారిత్రక ఘట్టమే. అయితే ఇదంతా కేవలం సినిమా గ్లామర్ వల్లే జరిగిందా? ఖచ్చితంగా కాదు. ఈ సక్సెస్ వెనక ఓటర్ల నాడిని పర్ఫెక్ట్గా పట్టుకున్న ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదే వాళ్ల సంక్షేమ పథకాలు. ఈ గెలుపుకు పునాది వేసిన ఆ కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 7 ప్రధాన హామీలొకసారి గమనిస్తే, మహిళలకు నెలకు 2500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేద యువతల పెళ్లికి 8 గ్రాముల బంగారం, ఫ్రీ బస్ జర్నీ. ఇవి మాత్రమే కాదు, స్టూడెంట్స్కి ఏటా 15,000 సహాయం, నిరుద్యోగులకు 4,000 వరకు భృతి, మరియు రైతులకు 100% రుణమాఫీ. ఇంత స్ట్రాంగ్ ప్యాకేజీ ఇవ్వడం వల్లే మహిళలు, రైతులు, విద్యార్థులు టీవీకే వైపు నిలబడ్డారు. ఇక ఇదంతా ఒకెత్తు అయితే, వాళ్లు వాడిన కిడ్స్ ప్లస్ కోలం స్ట్రాటజీ ఇంకో ఎత్తు. కిడ్స్ అంటే 25 ఏళ్లలోపు యూత్, కోలం అంటే మహిళలు. కరెక్ట్గా ఈ 2 వర్గాల్నే టీవీకే టార్గెట్ చేసింది. దీనికి తోడు పాతతరం పాలిటిక్స్లా కాకుండా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ప్రత్యేక మినిస్ట్రీనే తీసుకొస్తామని చెప్పడం యూత్లో విపరీతమైన ఆశలు రేకెత్తించింది. కాని అసలు కథ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాతే మొదలయింది. ఈ ఫలితాలతో దశాబ్దాల నాటి పొత్తులు పేకమెడలా కూలిపోయాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంత డ్రమాటిక్గా, ఎంత విస్ఫోటనాత్మకంగా ఉన్నాయో చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దశాబ్దాలుగా కల్సున్న డీఎంకే, కాంగ్రెస్ సడన్గా విడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ టీటీవీకేకి సపోర్ట్ ఇచ్చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఎవరి వెర్షన్ వాళ్ళది. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమని, కేవలం రాజకీయ అవసరం కోసమే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని డీఎంకే సీరియస్గా విమర్శిస్తోంది. కాని కాంగ్రెస్ ఏమంటుందంటే, లేదు, ఇది ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించడమే అని, ప్రభుత్వంలో సమాన వాటా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వాదిస్తోంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎన్నో ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలో భాగం కాబోతోంది. తమ 5 ఎమ్మెల్యేలతో టీవీకేకి మద్దతిచ్చి డైరెక్ట్గా మంత్రివర్గంలో చేరడానికి రెడీ అయిపోయింది. ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్కి మార్క్గా ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా స్వయంగా హాజరుకానున్నారు. అంతా సెట్ అయిపోయింది. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకుంటున్న టైంలో రాజ్భవన్ నుంచి ఊహించని బ్రేక్ పడింది. గత 48 గంటలుగా అసలు గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అన్నంత ఉత్కంఠ, ఒక రాజ్యాంగపరమైన సస్పెన్స్ క్రియేట్ అయింది. ఆ బ్రేక్ ఎందుకు పడిందో ఈ మ్యాజిక్ ఫిగర్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. టీఎంకేకే సొంతంగా గెలిచింది 108, కాంగ్రెస్వి 5, మొత్తం 113. కాని తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది 118 కదా. అంటే కరెక్టుగా 5 సీట్ల కొరత ఉంది. ఈ చిన్న లెక్కే ఇప్పుడు విజయ ప్రమాణ స్వీకారానికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. మరి ఆ 5 సీట్ల కోసం టీవీకే తీవ్రంగా ట్రై చేస్తోంది. కాని సిచ్యువేషన్ టఫ్గా ఉంది. 4 సీట్లున్న లెఫ్ట్ పార్టీలు, అలాగే ముస్లిం లీగ్ పార్టీలు తాము సపోర్ట్ ఇచ్చేదే లేదు, డీఎంకేతోనే ఉంటామని తేల్చేశాయి. ఇక 2 సీట్లున్న వీసీకే మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోకుండా వెయిట్ అండ్ వాచ్ మోడ్లా ఉంది. టీవీకే సీఎం సీటు వరకు వెళ్లాలంటే ఇప్పుడు ఈ పార్టీల డెసిషన్ అత్యంత కీలకం.
ఒక్కసారి ఈ పొలిటికల్ థ్రిల్లర్ టైమ్లైన్ చూస్తే మీకే అనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం మొదలైన పార్టీ సరిగ్గా 24 గంటల క్రితం గవర్నర్కి ఈమెయిల్ చేసింది. కట్ చేస్తే ఖచ్చితమైన మద్దతు చూపించాలని గవర్నర్ బ్రేక్ వేశారు. దీనికోసం టీవీకే ఏకంగా 2 వారాల టైం అడిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సో ఫైనల్గా మన ముందున్న $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, టీవీకే ఆ మ్యాజిక్ ఫిగర్ని ఎలాగైనా సాధించి అధికారం చేపడుతుందా, లేక గవర్నర్ పెట్టిన ఈ కండీషన్స్తో తమిళనాడు పాలిటిక్స్ ఇంకో ఊహించని మలుపు తిరుగుతాయా? ఈ ఉత్కంఠకి తెరపడాలంటే మనం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.